Hi everyone, welcome to my channel. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి హోమ్ మేడ్ శానిటైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి నేను మీకు చూపిస్తాను. లెట్ స్టార్ట్. డెటాల్ అండ్ పారాషూట్ అండ్ అలోవెరాని యూజ్ చేసి ఇప్పుడు హోమ్ మేడ్ శానిటైజర్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. శానిటైజర్ ప్రిపేర్ చేయడానికి మనకు కావాల్సినది ఫస్ట్ వచ్చేసి డెటాల్ అండి. సో మనం డెటాల్ ఆల్రెడీ తీసుకున్నాము. సెకండ్ వన్ వచ్చేసి కోకోనట్ తీసుకోవాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి అలోవెరా జెల్ అండి. సో నేను ఆల్రెడీ అలోవెరా తీసుకొని మిక్స్ చేసేసాను. సో నేను అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను. మిక్స్ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న అలోవెరా జెల్ని మనం ఫస్ట్ వచ్చేసి ఎంటీ బాక్స్ తీసుకొని మనం క్యాప్ ఓపెన్ చేసేసి ఈ అలోవెరా జెల్ని ఇందులో పోసేసుకోవాలి. స్లోగా పోసుకోవాలండి, లేదంటే కింద పడిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులోనే 3 డెటాల్ని తీసుకుంటున్నానండి. 3 స్పూన్స్ వేసుకోవాలి. 3 స్పూన్స్ ఇందులోనే వేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్స్ ఇందులో వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ని తీసుకోండి. ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. నేను ఇందులో అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, హోమ్ మేడ్ అలోవెరాతో హోమ్ మేడ్ శానిటైజర్ ఎలా ప్రిపేర్ చేయాలో. సో చూసారు కదా, కేవలం నేను యూజ్ చేసేది కోకోనట్ అండ్ డెటాల్ అండ్ అలోవెరా అండి. సో నేను ఆల్రెడీ 3 వేసేసాను కదా. నెక్స్ట్ మనం ఈ 3 మిక్స్ అయ్యేలాగా క్యాప్ పెట్టేసుకొని ఇలా క్యాప్ పెట్టేసేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా 5 to 10 minutes బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, హోమ్ మేడ్ శానిటైజర్ ఎలా ప్రిపేర్ చేయాలో. సో ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ మనకు కావాల్సినంత క్వాంటిటీలో మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ అలోవెరా జెల్ని మాత్రం న్యాచురల్గా తీసుకోండి. అంటే మనం బయట కొనుక్కొని వచ్చి అలోవెరా జెల్ని మాత్రం వాడకూడదు. ఇంట్లోనే అలోవెరా జెల్ని మిక్స్ చేసుకొని డెటాల్ అండ్ కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేయడం ద్వారా మనకి హోమ్ మేడ్ శానిటైజర్ ప్రిపేర్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు అప్డేట్ అవుతుంది. బాయ్ బాయ్.